హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. గత ఎపిసోడ్స్లో మనం సతీదేవి శివారాధన గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎపిసోడ్ 6లో ప్రేమకు దేవుడైన మన్మధుడు చేసిన ఒక చిన్న తప్పు వల్ల సాక్షాత్తు శివుని చేతిలో ఎలా శపించబడ్డాడో తెలుసుకుందాం. ఒకరోజు స్వర్గలోకంలో దేవర్షి నారదుడు వెళ్తుండగా మన్మధుడు ఎదురుపడతాడు. నారదుడు మన్మధునితో, నీ పుష్పబాణాల వల్ల గొప్ప గొప్ప ఋషులు తపస్సు కూడా భంగమైపోతుందని విన్నాను, నా వెనుక పడకు అని అంటాడు. అప్పుడు మన్మధుడు, నేను నా పుష్ప బాణాలకు ఉన్న శక్తిని పరీక్షించాలనుకుంటున్నాను. ఎవరైనా సుపాత్రుడైన ఇంద్రియాలను జయించిన యోగ్యుడు పేరు చెప్పండి అని నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు, దేవి సంధ్య అనే ఒక గొప్ప బ్రహ్మచారిని అరణ్యంలో కఠోర తపస్సు చేస్తుంది, ఆమెపై నీ బాణాలు పనిచేయవు అని చెప్తాడు. నారదుని మాటలు విన్న మన్మధుడు తన శక్తిని నిరూపించుకోవాలన్న అహంకారంతో దేవీ సంధ్య ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ కఠోరమైన దీక్షతో అగ్నిహోత్రం ముందు జపాలు చేస్తున్న సంధ్యపై తన మాయా పుష్ప బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణం ప్రభావంతో పవిత్రమైన ఆశ్రమ వాతావరణం అంతా కామపూరితంగా, కలుషితంగా మారిపోతుంది. ఆ ప్రభావానికి దేవి సంధ్య మనసు క్షణకాలం పాటు చలించిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడే ఒక ఘోరమైన అనాథ జరుగుతుంది. ఈ పరిణామాన్ని పైనుంచి గమనిస్తున్న సృష్టికర్త బ్రహ్మదేవుడు కూడా ఆ సమ్మోహన వాతావరణానికి వశం తప్పి క్షణకాలం పాటు తనను తాను మర్చిపోతాడు. అప్పుడు అక్కడికి దేవాది దేవుడైన పరమశివుడు మహారౌద్ర రూపంలో ప్రత్యక్షమవుతాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఇలా దారి తప్పడం పట్ల శివుడు తీవ్రంగా మందలిస్తాడు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు, పరమేశ్వర, నన్ను క్షమించండి, నా మానసపుత్రుడు మన్మధుడు చేసిన పని వల్ల నా మనసు వశం తప్పింది, నేను సిగ్గుపడుతున్నాను అని వేడుకుంటాడు. వైపు బ్రహ్మచారిణి అయిన దేవి సంధ్య తన మనసు చలించినందుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనను తాను దోషిగా భావిస్తుంది. అప్పుడు పరమశివుడు కోపంతో రగిలిపోతూ మన్మధుడిని వైపు తిరిగి, నీ ప్రయోగానికి పవిత్రమైన తప్పు భూమి దొరికిందా? పరమ పవిత్రమైన ఆరాధనా స్థలాన్ని నీ అకృత్యంతో కలంకితం చేశావు, దీనికి దండన అనుభవించాల్సిందే, ఒకనాడు నా చేతిలో నీవు భస్మం అయిపోతావని ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. శివుని ఆగ్రహం చూసి భయపడిన మన్మధుడు రక్షించమని వేడుకున్నా ఫలితం ఉండదు. ఇదిలా ఉంటే తన పవిత్రతకు కలంకం వచ్చిందని భావించిన దేవీ సంధ్య ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఒక అశరీరవాణి ఆమెను ఆపి, దేహత్యాగం పాపాలకు ప్రాయశ్చితం కాదని చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షిని పిలిచి శివుని క్రోధాన్ని సాధింపజేయడానికి దేవీ సంధ్యకు కఠోరమైన శివ తపస్సు చేసేలా మార్గనిర్దేశం చేయమని అరణ్యానికి పంపుతాడు. వశిష్ఠ మహర్షి అరణ్యంలో కన్నీరు కారుస్తున్న సంధ్య వద్దకు చేరుకుంటాడు. ఫ్రెండ్స్, చూశారు కదా మన్మధుడికి శివుని చేతిలో భస్మమైపోయే శాపం ఎలా వచ్చిందో. మరి దేవి సంధ్య ఆత్మహత్య ప్రయత్నం మానుకొని శివారాధన ఎలా ప్రారంభించింది, ఇవన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.